తమ వివాహానికి పెద్దల ఆమోదం లభించగానే ఇందుమతి హరాదౌల్ల ప్రణయ ప్రపంచ కవాటాలు బాహాటంగా తెరుచుకున్నాయి. హరాదౌల్ ఇప్పుడు చండేరి అంతఃపురంలోకి నేరుగా వెళ్లగలుగుతున్నాడు. ఇందుమతి కూడా పరివార సమేతంగా తమ రాజ ఉద్యానవనంలో హరాదౌల్ని కలుసుకునేందుకు అనుమతిని సంపాదించుకుంది. బేత్వా నదీ తీరంలోనే విస్తరించిన ఆ చండేరి రాజ ఉద్యానవనంలో విశ్రమాలయాల మండపాలు అనేక ఉన్నాయి. వాటిలో కూర్చుని కబుర్లు చెప్పుకోసాగారు ప్రేమికులు. మన వివాహానికి అడ్డుగోళ్లన్నీ తొలగిపోయాయి ప్రియా. ఈ సమయంలో నా హృదయం ఆనందంతో పొంగిపోతోంది. ఎప్పుడు నిన్ను చెంగున ముడివేసుకుని ఇక్కడ్నుంచి ఓ విహంగల్లా ఓర్చాకి ఎగిరిపోతానా అంటూ నా మనసు అరులు చేస్తోంది అంటున్న హరాదౌలు వంక చూస్తూ హాయిగా నవ్వింది ఇందుమతి. నాకూడా ఆ రోజు ఎప్పుడొస్తుందా అని ఆశగా ఉంది హరాదౌల్ అంటూ సిగ్గుతో తల వంచుకుందామే. వారలా మాట్లాడుకుంటూ ఉండగా దూరంగా జరిగిపోయి వారికి ఏకాంతాన్ని కలిగించడాన్ని అలవాటు చేసుకున్నారు ఇందుమతి వెంటొచ్చిన పరిచారికా బృందం. బాగా నీడనిచ్చే చెట్ల కింద పట్టపగలే నిశ్చింతగా నిద్రకుపక్రమించిన వారిని అలాగే వదిలేసి చెట్టాపట్టాలేసుకుని ఆ వనమంతా కలి తిరగడం ప్రారంభించారు ఇందుమతి హరాదౌలులు. రోజులు గడుస్తున్న కొద్దీ ఇద్దరి మధ్యానున్న సంకోచం సమసిపోయి అరమరికలు అంతరించి సందేహాలు సన్నగిల్లి సహజీవనకాంక్ష ఇనుముడిస్తుండగా మరింత అన్యోన్యంగా చేరువైపోయారా ప్రణయజీవులు. ఇప్పుడు క్షణం ఎడబాటు కూడా వారిరువురిని విరహవేదనకి గురిచేస్తోంది. ఒకరి కోసం ఒకరు చకోరంలా ఎదురుచూసేలా వారి ప్రేమ పండిపోయింది. తమ ప్రతి కలయికలోనూ ఇందుమతి రూపాన్ని అనేక భంగిమల్లో చిత్రించసాగాడు హరాదౌల్. అతని చిత్రలేఖన నైపుణ్యం ద్వారా ఇందుమతి చిత్రాలెన్నో రూపుదిద్దుకున్నాయి. వాటిలో ఓ అర్ధరాత్రి పౌర్ణమి వెలుగులో బేత్వా నదిలో తాబేళ్లపైకి బంగారు కాసుల్ని విసురుతున్న ఇందుమతి బొమ్మ కూడా ఉంది. ఈలోగా చండేరి మహారాజు హరాదౌల్ అన్నగారు వారి పెళ్లి సంప్రదింపులకు ముహూర్తాల్ని నిర్ణయించుకున్నారు. హరాదౌల్కు పెళ్లి పెద్దగా జుజావర్ సింహుడొక్కడే బయలుదేరవలసొచ్చింది. అనివార్య కారణాల వల్ల చంపాదేవి భర్తని అనుసరించలేకపోయింది. ఇందుమతిని చూసేందుకు మగ పెళ్లివారు వచ్చే వేళ దగ్గర పడ్డం ప్రారంభించింది. ఆ సందర్భంలో ఓ రోజు పెళ్లి కానుకగా నీకేం కావాలి ఇందుమతి అంటూ అడిగాడు హరాదౌల్. పెళ్లి కోసం నాకు అపురూపమైన చీరని చిత్రించి తయారు చేయించు హరాదౌల్. అది నా జీవితాంతం వరకు మరుపురాని కానుకగా మిగిలిపోయేలా ఉండాలి అంది ఇందుమతి. ఆ సమయంలో చండేరిలోని చేనేత పరిశ్రమ 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతోంది. చండేరి రాజ్య చేనేత వస్త్ర నిర్మాతలు ఉత్పత్తి చేసే పట్టుచీరలకి పరిసర రాజ్యాల్లో చాలా గిరాకీ ఏర్పడింది. అటు రాజపుత్ర రాజ్యాలు, ఢిల్లీ మొఘల్ అంతఃపురాలు, మరత్వాడ, బహమానీ సంస్థానాలు, ఇటు ఓరుగల్లు, విజయనగర సామ్రాజ్యాలు మొదలుకొని సింహళం దాకా చండేరీ చీరల పంపిణీ జరుగుతోంది. ఓరుగల్లు కాకతీయరాణి రుద్రమదేవి కూడా తాము నేసిన చీరల్నే ధరించేది అంటూ చండేరీ నగరంలో చెప్పుకునేవారు. ఇందుమతి కోరిక మేరకు ఆ చండేరీ చీరకు రూపకల్పన చేశాడు హరాదౌల్ సింహుడు. ఈ చీర చిత్రం ఎలా ఉంది ప్రియా అంటూ ఓ రోజు చిత్రపటాన్ని ఇందుమతి ముందుంచాడతను. ఆ చీరని చిత్రరూపంగా చూస్తూనే కళ్ళు తేలవేసిందామె. నువ్వు చిత్రించిన విధంగా ఆ చీర తయారవుతుందా హరాదౌల్ అంటున్న ఆమె వంక ఆత్మబలంపై ఎంతో విశ్వాసం గలవాళ్ల తన తలని పంకించాడు హరాదౌల్. నువ్వే చూస్తావుగా అంటూ తనని అనునయిస్తున్న అతని కౌగిలిలో గువ్వలా చేరిపోయింది ఇందుమతి. ఆ తర్వాత యావత్ ప్రపంచంలోనే ఎవరూ కనీవిని ఎరుగని రీతిలో తన చిత్రకళ నైపుణ్యాన్నంతా ధారపోసి చండేరి చేనేత కార్మికుల సహకారంతో ఓ చీరని రూపొందించాడు హరాదౌల్. ఆ చీర నిర్మాణానికి 1 కోటి చండేరి నాణాల్ని ఖర్చు చేశాడతను. ఆ చీరలోని పొట్టు, బంగారు తీగల అల్లికల మధ్యలో ఆణిముత్యాలు, మణి మాణిక్య, రత్న, వజ్ర వైడూర్యాలు పొదగబడ్డాయి. అర్ధరాత్రి అమావాస్య నిశిలో కూడా కళ్ళు జిగేల్మనే వెలుగుల్ని చిందిస్తున్న ఆ వస్త్రాన్ని గురించి వింటూ భారత ఉపఖండంలోని రాజ్యాధినేతలందరూ తమ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఆ చీర కోసం ఓ ప్రత్యేకమైన బంగారు పెట్టెని తయారు చేయించి దాన్ని అందులో భద్రపరిచి ఓర్చాకి చేర్చాడు హరాదౌల్. మన తొలిరైనాడు నీకీ అపరూప కానుకనందిస్తాను ఇందుమతి. ఆ చీరలో నీ అందాల్ని చూసి తరించాలనుంది అంటూ ఆమెని కౌగిల్లోకి తీసుకున్నాడు హరాదౌల్. ఇందుమతి మౌనంగా ఆ మధుర క్షణ ఆగమనాన్ని ఊహించుకుంటూ ఉండిపోయింది. పెళ్ళయ్యాక శోభనం రాత్రి ఇందుమతి ఆ చీరని ధరించాక ఆమె రూపాన్ని కూడా ఓ అపరూప కళాఖండంగా చిత్రించాలని నిర్ణయించుకున్నాడు హరాదౌల్.
కాని విధి అందుకు అనుకూలంగా లేదనే విషయం అతనికి తెలిసేసరికే పరిస్థితులు చేయిదాటిపోతాయని మాత్రం అతను ఊహించలేకపోయాడు. ఓర్చా మహారాజు జుజావర్సింహుడి రథం తమ పొలిమేరల్లోకి రాగానే అక్కడే వేచి ఉన్న చండేరి రాజ్య మహామంత్రి అతనికి ఎదురుగా వచ్చి స్వాగతం పలికాడు. ఆ పొలిమేర నేలలోనే అతని గౌరవార్థం ఓ తాత్కాలిక మజిలీని ఏర్పాటు చేశాడు. స్వాగతం మహారాజా, చండేరి రాజ్యం మీ రాకకై సగౌరవంగా ఎదురుచూస్తోంది అంటూ జుజావర్సింహుణ్ణి ఆహ్వానించాడు చండేరి రాజ్య మహామంత్రి. అతని స్వాగతాన్ని మన్నించి తనను అనుసరించొచ్చిన అశ్వదళంతో పాటుగా తాను రథావహరణాన్ని గావించాడు జుజావర్సింహుడు. ఆ మజిలీలో అంతా కొంతసేపు విశ్రాంతి తీసుకున్నారు. వారికి ఉపాహార పానీయాలు అందిబడ్డాయి. ఆ తర్వాత ఇరు రాజ్యాల సైనికులు ముందు వెనక తరలొస్తుండగా అక్కడి నుంచి బయలుదేరాడు జుజావర్సింహుడు. చండేరి మహానగరంలోకి ప్రవేశించగానే అక్కడ ప్రజలతనికి జేజేలు పలికారు. ఓర్చా చండేరి రాజ్యాల మధ్య సమైక్య సామరస్య సంఘీభావ సహజీవనాన్ని కాంక్షిస్తున్న నినాదాలు గల వస్త్రముఖ ప్రకటనలు అనేకం ఆ వీధుల్లో వేలాడుతూ కనిపించాయి. ఆ రెండు రాజ్యాల గౌరక పతాక స్తంభాల్ని ప్రతి కూడల్లోనూ ప్రతిష్ఠించి ఉంచారు. అలా చండేరి నగర వాతావరణమంతా కూడా ఓర్చా రాజ్యమైత్రిని కోరుతున్న విధంగా రూపుదిద్దుకుంది. చండేరి దుర్గ సింహద్వారం దాకా వచ్చి నుంచునున్న మహారాజే జుజావర్సింహుణ్ణి సకల మర్యాదలతో సభా మండపానికి తీసుకుని వెళ్లాడు. నిండుగా కొలువు తీరువున్న ఆ సభలో జుజావర్సింహుణ్ణి ఘనంగా సత్కరించాడు. ఆ తర్వాత చండేరి రాజ్యసభ సమావేశంలో గౌరవసూచకంగా పాల్గొన్నాడు జుజావర్సింహుడు. ఆ సభా కార్యక్రమాలు ముగిసేసరికి సంధ్య చీకట్లు అలుముకోసాగాయి. మహారాజు అంతఃపురంలోని అతిథి గృహంలో అతనికి బస ఏర్పాటు చేయబడింది. సాయంకాలం 7 గంటలకి చండేరి మహారాజే స్వయంగా వచ్చి జుజావర్సింహుణ్ణి రాణివాస అతిథి మండపానికి ఆహ్వానించాడు. ఆ మండపంలో యువరాణి ఇందుమతికి లాంఛనప్రాయంగా పెళ్లిచూపుల్ని ఏర్పాటు చేశారు. ఆ మందిర అంతర్భాగంలోని గోడలపై అంగుళం చతురస్రాకార రూపాలు గల అద్దాల్ని అలంకరించారు. లక్షలాది ఆ అద్దపు పెంకులలో ఆ మండపంలో వెలుగుతున్న కాగడాల దీపాలు ప్రతిబింబిస్తున్నాయి. ఆ వెలుగులు పట్టపగల్ని మరిపిస్తున్నాయి. విశ్రమించండి మహారాజా, అమ్మాయి మా గురుదేవులు కాళీపాదదాసస్వామి ఆశీర్వచనాన్ని స్వీకరించి తిరిగి వచ్చే వేళైంది. అంతవరకు మా ఆతిథ్యాన్ని స్వీకరించండి అంటూ జుజావర్సింహుడి పక్కనే ఆసీనుడయ్యాడు చండేరి మహారాజు. వారిద్దరూ అలా కూర్చోగానే ఓ మూల నుంచి సన్నని వీణానాదాలు ఆ మండపంలో స్రవించాయి. మెల్లగా వాయులీన తరంగాలు ఆ ప్రాంతంలో తేలిపోసాగాయి. చక్కని ఆ వాతావరణంలో మహారాజులిద్దరూ మధుపానానికి ఉపక్రమించారు. అంతకన్నా చక్కని చిరు ఆహార పదార్థాల వడ్డన కొనసాగింది. జుజావర్సింహుడికి ఎదురుగా కొద్ది దూరంలో ఓ చిన్న వేదికని ఏర్పాటు చేశారు. ఆ వేదికని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆ మండపం కిటికీల వెనకవైపునున్న వట్టివేళ్ల పరదాల్ని బిగించున్న కర్రపేటికల్లో కర్ర విసనకర్రల్ని బిగించారు. ఒకదానిపై ఒకటిగా పేర్చున్న ఆ కర్ర పలకల పెట్టెల్లోని వట్టివేళ్ల తెరలపై మట్టి కొండల్లోని చల్లటి నీటిని కొందరు చిలికిస్తుండగా ఆ కర్ర విసనకర్రల మరని వేగంగా తిప్పుతున్నారు మరికొందరు పరిచారికులు. ఆ కారణంగా మండపంలోకి చల్లని గాలి తెరలు తెరలుగా వీస్తోంది. అలాంటి అదుపులోకి తీసుకురాబడిన వాతావరణంలోకి ప్రవేశించింది ఇందుమతి. యువరాణి వేదికపైకి రాగానే అక్కడ వెలుగుని మరింతగా పెంచారు. కూర్చోబోయే ముందు తండ్రికి జుజావర్సింహుడికి ప్రణామం చేసిందామె. ఇందుమతి రాక చీకట్లోకి విసిరిన వెలుగుబంతిలా తోచి కళ్ళు నులుముకున్నాడు జుజావర్సింహుడు. అప్పటికే మధుపాన సేవనం తొలిమెట్టుని దాటాడతను. ఓర్చా మహారాజుల వారికి చండేరి రాజ్యం మరదల్ని ప్రసాదిస్తోంది అంటూ జుజావర్సింహుణ్ణి వేదిక వద్దకు తీసుకెళ్లాడు చండేరి మహారాజు. అతను దగ్గరకు రాగానే ఇందుమతి మేలిముసుగును తొలగించారు ఆమె చెలికత్తెలు. అంతవరకు మబ్బుచాటున దాగిన చంద్రబింబంలా అందాలు వెదజల్లిన ఇందుమతిని చూస్తూనే కొయ్యబారిపోయాడు జుజావర్సింహుడు. అతిలోక సుందరి ఇందుమతి అన్న పదాలు అతని నోటిగుండా అప్రయత్నంగా వెలువడ్డాయి. ఈ అద్భుత సౌందర్యవతి మీకు కాకుండా పోతోంది మహారాజా, అదే నా విచారం అంటున్న తమ రాజనర్తకి రాయప్రవీణ కంఠస్వరం జుజావర్సింహుడి చెవుల్లో మారుమ్రోగసాగింది. వారం రోజులు చండేరి రాజ్యంలో బస చేశాడు ఓర్చా మహారాజు జుజావర్సింహుడు. ఆ వారంలో ఓర్చా సైన్యాలు కాస్త చండేరిపై దండయాత్ర చేశాయి. యుద్ధానికి సన్నద్ధంగా లేని చండేరి రాజసైన్యాలు అతి సులభంగా పరాజయాన్ని చవిచూశాయి.
చండేరి మహారాజు దంపతుల్ని బందీలుగా చేసి వారి సమక్షంలోనే యువరాణి ఇందుమతిని బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు జుజావర్ సింహుడు. ఆ వార్తని వింటూనే ఆనందంతో శివతాండవం చేసింది రాజనర్తకి రాయ్ ప్రవీణ. తన కోసం ఇందుమతిని తీసుకొస్తానని వెళ్లిన అన్నగారు ఇహపరాల్ని మరిచి ప్రవర్తించిన తీరుని భరించలేక హరదౌల్ సింహుడు తీవ్రమైన ఆందోళనకు గురికావలసొచ్చింది. ఊహించని ఆ పరిణామానికి అతని గుండెలు బద్దలైపోయాయి. తాను ప్రేమించి పెళ్లాడాలి అనుకున్న యువతిని తనకు వదినిగా మార్చివేసిన అన్నగారి దురాకృతాన్ని ఖండించగలిగే శక్తుండు కూడా ఓర్పుని కొని తెచ్చుకున్నాడు హరాదౌల్. తనకి కాకుండా పోయినా కూడా ఇందుమతి సుఖంగా ఉండాలని కోరుకోసాగాడతను. హరాదౌల్ ఏమనుకున్నా నాకు బాధేలేదు. నేను రాజపుత్ర వీరుణ్ణి. యుద్ధంలో పరరాజుల భార్యలను కూడా గెలుచుకునే అర్హత నాకుంది. అలాంటప్పుడు పెళ్లికాని ఓ పిల్లని పెళ్లి చేసుకోవడంలో నా రాజపుత్ర ధర్మాన్ని నేను అతిక్రమించలేదు. చంపావతి మందిరంలో ఎలుగెత్తి అరుస్తున్నాడు జుజావర్ సింహుడు. ఇది చాలా ఘోరం మహారాజా. హరాదౌల్ మీకు కొడుకులాంటివాడు. అతడి కోసం పెళ్లి కూతురిని చూస్తానని వెళ్లి మీరే ఆ పిల్లని పెళ్లి చేసుకోవడం ఏమాత్రం ధర్మసమ్మతం కాదు. ఖచ్చితంగా అంటున్న చంపాదేవి వైపు విసుగ్గా చూశాడు జుజావర్ సింహుడు. ఇహ నీ విమర్శల్ని నేను వినే స్థితిలో లేని చంపా. నీ మహారాణి హోదాకేం భంగం కలగకుండా చూస్తాను. అందువల్ల నన్ను విసిగించొద్దు. అది కాదు మహారాజా. ఏదో చెప్పబోయిన చంపాదేవిని మధ్యలోనే ఖండించాడతను. భర్త వదనంలో అలుముకుంటున్న కఠినత్వాన్ని చూస్తూ ఏమీ చేయలేక ఆసక్తురాలుగా అక్కడ్నుంచి కదిలి వెళ్ళింది చంపాదేవి. ఓర్చాం రాణిమహల్లో సర్వాన్ని కోల్పోయి జీవోత్సవానికి ప్రతీకగా పడుకునుంది ఇందుమతి. ఆకాశం హఠాత్తుగా కొండపోతను కురిపించి నేలపైనున్న ఇళ్లని సమూలంగా నాశనం చేసినట్లుగా ఒకే ఒక చూపుతో తన జీవితాన్నే నేలమట్టం చేసిన జుజావర్ సింహుడిపై ఆమె ఆగ్రహం కాస్త క్షణక్షణానికి పెరిగిపోతోంది. ఆమె శరీరం మలినమైన దుస్తులతో బలహీనంగా పడుంది. 3 రోజులుగా అన్నపానీయాల్ని ముట్టుకోలేదు ఇందుమతి. పరిచారికలు ఎంత బ్రతిమలాడుతున్నా కూడా ఆమె భోజనం చేయడానికి ఇష్టపడలేదు. చంపాదేవిని అదిలించి పంపేశాక ఇందుమతి భవనంలోకొచ్చాడు జుజావర్ సింహుడు. వచ్చి నేలపై పడున్న ఆమెని భుజం పట్టుకుని లేపబోయాడు. అతని రాకని గమనిస్తూనే ఏదో శక్తి ఆమెలోకి చేరుకుంది. దూరంగా ఉండండి. నన్ను తాకడానికి సాహసం చేయకండి. బుసలు కొడుతున్న పాముల దిగ్గున లేచి హంసతూలికా తలపం అవతల వైపుకి జరిగి నిలబడిపోయింది ఇందుమతి. చూడిందుమతి, నేను రాజపుత్ర రాజుని. స్త్రీని గెలుచుకునే హక్కు నాకుంది. అందువల్ల నువ్వు నన్ను తిరస్కరించడంలో అర్థం లేదు. నేనేమీ తప్పు చేయలేదు అన్నాడు జుజావర్ సింహుడు. రాజపుత్ర ఆచారాలు అందుకు అంగీకరించొచ్చు. కాని ఇంకా పెళ్లి కాని పిల్లల్ని కొల్లగొట్టుకుని రావచ్చని ఎక్కడా లేదు. ఒకరి స్వంతమైన భార్యని గెలుచుకోవడంలో మీ ధర్మం పరోక్షంగా అధర్మంగానే సహకరిస్తుండొచ్చు. కాని పెళ్లి కాని ఆడపిల్లల్ని అపహరించడం రాజపుత్ర ధర్మం అనిపించుకోదు. ఇందుమతి కోమల శరీరం నుంచి వెలువడిన వాడి బోకుల్లాంటి మాటలు తనకు తూటాల్లా తగులుతుండగా భరించలేకపోయాడు జుజావర్ సింహుడు. కాని అతి కష్టంగా తన ఆగ్రహాన్ని అరికట్టుకున్నాడతను. రాజపుత్ర ధర్మం కన్యల్ని చెరపట్టకూడదని ఎక్కడా చెప్పలేదు ఇందుమతి. అది వీరధర్మం కిందకే వస్తుంది. నాలాంటి సాహసవీరుణ్ణి ప్రశంసించాలి ప్రపంచం అంటున్న జుజావర్ సింహుడి వైపు తృణీకారంగా చూసింది ఇందుమతి. మహారాజా, రేపు యుక్త వయసులోకి అడుగుపెట్టనున్న మీ కుమార్తెను ఏ పరరాజు వచ్చి అదే రాజపుత్ర వంశ మర్యాదల్ని వలిస్తూ అపహరించుపోతే సహించగలరా మీరు? ఇందుమతి వేసిన ప్రశ్న జుజావర్ సింహుడి చెంప చెళ్ళుమన్నట్లుగా చురుగ్గా తగిలింది. నేనేం మీ నాన్నగారిలా గాజులు తోడుకుని కూర్చోలేదు. అటువంటి పరిస్థితులే కలిగితే నా ప్రాణాలు పోయేదాకా శత్రువుతో పోరాడతాను. సగర్వంగా మీసం మేలేసుకుంటూ అన్నాడు జుజావర్ సింహుడు. కావచ్చు, కాని అదే మా నాన్నగారిలా రేపు మీ వయసు ఉడిగినప్పుడు జరిగితే మీరేమీ చేయలేరు. మీరు కూడా మా నాన్నగారిలా అస్త్ర సన్యాసం చేసి లొంగిపోవాల్సి వస్తుంది. మీరు మా తల్లిదండ్రుల్ని బంధించకపోతే వారి అవమాన భారం నుంచి ప్రాణత్యాగం చేసుకునిండేవారు. అది మీ వల్ల అవుతుందా మహారాజా అంటున్న ఇందుమతిపై అతనికి ఒక్కసారిగా ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అధిక ప్రసంగం అంటూ కాలుని నేలకి చరిచి విసుగుతో అక్కడి నుంచి కదిలి వెళ్లాడు జుజావర్ సింహుడు. అతనలా వెళ్లగానే అంతవరకు ఆవేశాన్ని కొని తెచ్చుకున్న ఇందుమతి అంతరంగం ఒక్కసారిగా వ్యధాభరితమైపోయింది. మళ్లీ కుప్పలా కూలిపోయిందామె. అదే సమయంలో హరాదౌల్ భవనం నుంచి పరిచారికొచ్చి ఇందుమతి భుజం మీద చేయి వేసింది. తన రవికి చాటున దాచుంచిన హరాదౌల్ ఉత్తరాన్ని తీసి ఆమెకు అందించి వెంటనే వెళ్లిపోయింది. ఇందుమతి ఆత్రంగా ఆ ఉత్తరాన్ని తీసి చదివింది. నాకు భారీగా ఈ ఇంట్లో అడుగు పెట్టాల్సిన నిన్ను భగవంతుడు నాకు వదినిగా చేసి నేనే జన్మలో చేసిన పాపానికో శిక్ష విధించాడు. అందుకే ఈ జన్మని కొనసాగించడం నా వల్ల కావడం లేదు.
మరో జన్మలోనైనా మనం భార్యాభర్తలుగా అయ్యేలా చూడమని కరుణించని ఆ భగవంతుణ్ణే తిరిగి వేడుకుంటున్నాను. సెలవు. హరాదౌల్ సింహుడి ఉత్తరాన్ని చూడగానే ఇందుమతి గుండెలు బద్దలైపోయాయి. హరాదౌల్ ఎలాంటి అఘాయిత్యాన్ని కొడిగట్టి ప్రాణార్పణం చేసుకుంటాడోనన్న భయంతో ఆమె ఒళ్ళు వణికిపోయింది. దాంతో గబాల్న ద్వారవంక పరిగెత్తిందామె. కాని అక్కడ ద్వారపాలకులు ఆమెను వెలుపలికి వెళ్ళనీయకుండా నిలిపేశారు. మిమ్మల్ని బయటకు వెళ్ళనీయద్దని రాజాజ్ఞదేవి, మమ్మల్ని మన్నించండి అన్నారా భటులు. అది వింటూనే వెనుతిరిగింది ఇందుమతి. అంటే జుజావర్ సింహుడు తనకి గృహ నిర్బంధ శిక్షని అమలుపరిచాడన్నమాట అనుకుందామె. ఏమి చేసేందుకు తోచక హంసతూలిక తలపందాకా వెళ్లి కూర్చుని నలువైపులా తన దృష్టిని సారించిందామె. ఆ మందిరంలోంచి బయటపడే మార్గం ఏదీ కనిపించక హతాసురాలై తిరిగి నేలపై జారిపోయింది. అర్ధరాత్రి దాకా ఆమె నేలపైనే పడుకునుంది. మధ్య మధ్యలో దాసీజనం వచ్చి ఆమెచే ఏ కొద్ది ఆహారాన్నో తీసుకునే ప్రయత్నాల్ని చేస్తూనే ఉన్నారు. చివరికి విసిగిపోయి తమ దారిన తాము వెళ్లిపోయారు. నడిరేయి కావస్తున్నా కూడా ఇందుమతికి నిద్ర రావడం లేదు. హంసతూలికా తల్పం వేడిగా ఉండడంతో నేలపై నిద్రే సుఖంగా తోచిందామెకి. కన్ను మూతపడని ఆమె కళ్లనిండా హరాదౌల్ రూపమే నిల్చుంది. ఇందుమతి కన్నీటి సముద్రం చొక్కాని లేని నావలో తేలిపోతున్నాడు హరాదౌల్. అతని ఎడబాటుని భరించలేకపోయిందామె. గత 10 రోజులుగా హరాదౌల్ తనకి కనిపించలేదు. చండేరిని వారం రోజుల్లో కైవసం చేసుకుని తనని బందీని చేసి తీసుకొచ్చి కూడా 3 రోజులు కావస్తోంది. హరాదౌల్ని ఏదో విధంగా చూడాలి. అతన్ని కలిసి ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి. తను హరాదౌల్ని చూడకుండా ఇక ఒక్క నిమిషం కూడా ఉండలేదు. అందుకు తను దేనికైనా తెగిస్తుంది. అలా అనుకుంటూ నేలపైనుంచి లేవబోయింది ఇందుమతి. అప్పుడామెకు నేల కింద నుంచి ఏవో ధ్వనులు వినిపించి ఆశ్చర్యంతో తన చెవుల్ని రిక్కించింది. తనకై ఏర్పాటు చేసిన హంసతూలిక తలపం కింద నుంచి వస్తోందా ధ్వని. ఆశ్చర్యంతో మంచం కిందకి తొంగి చూసిందామె. అదే క్షణంలో అక్కడ నేలపై పరుచున్న ఓ రాతిపలక మెల్లగా పక్కకు జరిగింది. ఆ కన్నంలో నుంచి హరాదౌల్ శిరస్సు కనిపించింది. ఆ సొరంగ ద్వారంలో అతని చూస్తూనే ఇందుమతి హృదయం ఆనందంతో పరవశించిపోయింది. గబగబా ముందు కొంగి అతనికి తన చేతిని అందించబోయింది. కాని ఆ చేతిని తాకడానికి హరాదౌల్ తిరస్కరించేసరికి తన వీపుపై కొరడా దెబ్బ తగిలిందాల్లా వణికిపోయిందామె. హరాదౌల్ తిరస్కారంతో ఇందుమతి వదనం పాలిపోయి చలనరహితమై ఉండగా ఆ సొరంగంలోంచి బయటకొచ్చాడు హరాదౌల్. అతని చేతిలో తాను ఇందుమతి కోసం రూపొందించిన 1,000,000 వరహాల చండేరి మణిమయభరిత వస్త్రపేటికుంది. ఆ స్వర్ణపేటికలోని చీరని వెలుపలికి తీశాడు హరాదౌల్. విధి మనని వంచింది ప్రియా. ఈ చీరని నీకోసం ప్రత్యేకంగా తయారు చేయించాను. దీనికి ప్రత్యేకంగా ఇందుమతి చీర అని పేరు పెట్టాను. ఈ చీర అంచుల్లోని బంగారు అంచులో ఇందుమతి అనే అక్షరాల్ని మందంగా నేయించాను. కాని ఈ చీరని ధరించే అర్హతని భగవంతుడు ఈ జన్మలో లేకుండా చేశాడు అంటూ ఆగిపోయాడు హరాదౌల్. అతని కళ్లల్లో నుంచి కన్నీరు వరదలా జారిపోతుండగా తుడుచుకునే ప్రయత్నం చేయబోయాడు. కాని చేతి నిండా పరుచుకునున్న చీర కారణంగా అది అతనికి సాధ్యపడకుండా పోయింది. ఆసక్తుడయ్యి తలని వెనక్కి వేలాడేసి కన్నీటిని తన చుబుకాలపైనుంచి జారిపోయే ప్రయత్నం చేస్తూ ఉండడం చూసి తటాలన అతని వైపు రాబోయింది ఇందుమతి. ఆగిందుమతి! లోగొంతుతో అరిచాడు హరాదౌల్. ఆగిపోయిందామె. నన్ను తాకొద్దు ఇందుమతి. నువ్విప్పుడు నాకు వదిన స్థానంలో ఉన్నావు. నేనెంతో పాపం చేసుంటాను కాబట్టే నా ప్రేయసిని తీసుకెళ్లి నా మాతృస్థానంలో నిలిపాడా భగవంతుడు. ఇప్పుడు నువ్వు నన్ను తాకితే మరింత పాపాన్ని నాకు ఆపాదించినట్లవుతుంది అంటూ దూరంగా జరుగుతున్న హరాదౌల్ని చూసి బాధతో తన తలని తీసుకెళ్లి గోడకు విసురుగా బాదుకుంది ఇందుమతి. ఆమె నుదురు చిట్లి రక్తం వరదలవుతున్నా కూడా ఆమెని ఆపేందుకు ప్రయత్నించలేదు హరాదౌల్. ఇంకా కాని ఇందుమతి, నీ కన్నీరుతో పాటుగా ఇప్పుడు రక్తాన్ని కూడా కారుస్తున్నావు. నాకు తెలుసు నిన్ను ఓదార్చేవారిక్కడెవరూ లేరని. నీ అంతరంగంలో చెలరేగుతున్న ఆ బాధాగ్నికి దేహబాధే ఉపశమనంగా మారని, నీకు స్పృహ తప్పని, అదే నీ బాధకు నివారణ ఇందుమతి అంటూ తన ముఖాన్ని ఇందుమతి చీరలో దాచుకున్నాడు హరాదౌల్. అది వింటూనే ఆశ్చర్యంగా హరాదౌల్ వంక చూసింది ఇందుమతి. ఓ క్షణం తేరుకుందామే. అదే క్షణంలో తాను తలెత్తాడు హరాదౌల్. ఇందుమతి, నువ్వు లేకుండా ఇక నేను జీవించలేను. నా జీవితానికి చరమాంకం ఏ విధంగా పలకనుందో నాకే తెలియదు. కాని మరో జన్మంటూ ఉంటుందన్న నమ్మకం నాకుంది. ఆ జన్మలో ఇలాంటి రాజపుత్ర వంశంలో కాకుండా అతి సామాన్యుడిగా జన్మించాలని ఆ భగవంతుణ్ణి ఈ బొందులో ప్రాణం ఉండేదాకా వేడుకుంటాను.
నీకు కూడా పునర్జన్మ ఉంటుందనే నా విశ్వాసం. ఆ మరో జన్మలోనైనా మనిద్దరం భార్యాభర్తలమవుదాం, ఏమంటావ్ అంటూ ఇందుమతి వంక ప్రశ్నార్థకంగా చూశాడతను. హరాదౌల్లో చెలరేగుతున్న దావాగ్నిని ఆ స్థితిలో కూడా గుర్తించగలిగింది ఇందుమతి. తమ ఎడబాటు అతనిలో ఎంత మార్పును తీసుకొచ్చింది. ఇప్పుడతను మానసిక సుస్థిరతని కోల్పోయినట్లుగా స్పష్టంగా తెలిసొస్తోంది. కాలి జోడితో శత్రువు ఓ వ్యక్తి చెంపపై చరిచినప్పుడు అతని చుబుకంపై మిగిలిపోయిన చెప్పు అడుగు గుర్తులా తను అతనికి దూరమైపోయిన విషయం ఒకటే అతని మనోపలకంపై ఓ మరకలా గుర్తుండిపోయింది. ఈ జన్మలో కాకున్నా మరో జన్మలోనైనా భార్యాభర్తలమవుదామంటూ కోరుకుంటున్న అతని కోరిక ఎంతవరకు నెరవేరుతుందో తనకేం తెలుస్తుంది? ఇందుమతి, ఈ ఇందుమతి చేరున్న స్వర్ణపేటికని నేనీ భవనంలో నీ సమక్షంలో ఓ రహస్య స్థానంలో భద్రపరుస్తున్నాను. మనకు మరో జన్మంటూ ఉంటే మనం కలుసుకున్నప్పుడు, మన పెళ్లి జరిగినప్పుడు మాత్రమే ఈ పెట్టుండే స్థలం గుర్తుకు రావాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి వేడుకుంటున్నాను. దయచేసి నా వెంటరా అంటూ ఆమెని తన వెంట రావాల్సిందిగా సంజ్ఞ చేశాడు హరాదౌల్. అతని వెంటనే ఆ సొరంగ మార్గంలోకి నడిచింది ఇందుమతి. ఓ 10 నిమిషాల తర్వాత ఇద్దరూ కలిసి తిరిగి ఆ శయ్యామందిరంలోకొచ్చారు. అప్పుడు అతని వంక తిరిగింది ఇందుమతి. నువ్వు ఇంతవరకు అన్నదంతా విన్నాను, చేయమన్నదల్లా చేశాను హరాదౌల్. మీ అన్నగారి అకృత్యంలో నా పాత్ర ఏమీ లేదని నీకు తెలుసు. కాని నేను నీతో కనీసం ఒక్కసారైనా మాట్లాడి ఈ విషయాన్ని నీకు చెప్పి ఇందులో నా దోషం ఏమన్నా ఉందేమో తెలుసుకున్నాకనే నా తదుపరి చర్యకు శ్రీకారం చుట్టాలనుకున్నాను. మన పెళ్లి ఇలా చెడిపోవడంలో నా ప్రమేయం ఏమన్నా ఉందా హరాదౌల్? ఈ అసక్తురాల్ని అబలని క్షమిస్తావు కదూ అంటూ చేతులు జోడించింది ఇందుమతి. ఆమె అలా అడగ్గానే హరాదౌల్ కళ్ళు నీళ్లని నింపుకున్నాయి. ఆ అమాయకురాలికి జరిగిన అన్యాయం గుర్తుకు రాగానే తనకు కూడా జరిగిన అన్యాయాన్ని మరిచిపోతూ ఆమె వంక జాలిగా చూశాడతను. అతని చూపులోని భావాల్ని వెంటనే చదవగలిగింది ఇందుమతి. చాలు హరాదౌల్, చాలు. నీ ఆ చూపు చాలు నా ఈ జీవితానికి. నేను నిర్దోషినంటూ చూస్తున్న నీ చూపును నా కడసారి క్షణం వరకు నా కళ్ళల్లో దాచుకుంటాను అంటుండగా ఆ మందిర ద్వారాలు కాస్త ధడేలుమంటూ తెరుచుకున్నాయి.